మీకు రామరాజుడు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఏంది? ఏమైనా బంగారంగానే ఏమైనా గిఫ్ట్ ఇచ్చిందా మీకు ఫస్ట్? ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? సోలా ఇచ్చిండు మన దీల అదట్లా ఓకే. ఏమంటారు మన ఆ, అట్లా నాకు ఈ జుమ్కిలు తెచ్చి ఇచ్చిండు, ఈ మ్యాట్లు తెచ్చి ఇచ్చిండు, ఓకే. సో అవి చీర చూడండి. తెచ్చి ఇచ్చిండు 10,000 చీర. ఓకే, ఏమనిపించింది అవి చూడంగానే? ఆ రోజు నాకు చాలా దుఃఖం వచ్చింది. నా కొడుకుది ఫస్ట్ వణిగినది నా కొడుకుది మ్మ్. కష్టము. నేను నా కొడుకుని సాకున్నందుకు నా కొడుకు ఇంతవరకు తెచ్చిండు, నాకు ఎన్ని రాజ్యాలు తిప్పుతున్నాడు ఇప్పుడు నాకు అని ఆ రోజు చాలా దుఃఖం వచ్చింది నాకు. మా నాయన నాకు చెప్పకుండా తెచ్చిండు కదా అని నేను ఎప్పుడు అడిగింటి, నాన్న నాకు చెవుల్లోకి లేవు బిడ్డ, మ్యాట్లు లేవు, నాకు కమ్మలు ఉన్నాయి, కానీ నేను కుదబెట్టుకున్నాం నాన్న, మేము కూడా చాలా తిప్పల పడ్డా. ఇప్పుడు జర మా నాయన తెచ్చినందుకు కొరకు నేను ఇవన్నీ వేసుకున్నాను. నాకు పుష్టి కూడా సరిగా లేకుంటుండే, అంత బాధపడ్డా నేను. ఉప్పర్ పని 4 గంటలకు పోతే, పొద్దుగల 4 గంటలకు పోతే రాత్రి 7 గంటలకు వస్తుంటే మీ వాళ్ళు నూకల బువ్వ పెడుతుండ్రి మమ్మల్ని. అన్ని పురుగులు, ఇంత తెల్ల పురుగులు, దాంట్లో తోక పురుగులు లెక్క. ఆ పురుగులు ఏరి అక్కడ బయట వారేసి చింత పులుసుతోన రాత్రి పొద్దుముకల గిత్తేస్తే తింటుంటిమి. అబ్బు అన్నము మేము. నా పిల్లలు ఇక పెద్ద కొడుకు ఉంటుండే, ఈ అమ్మ ఉంటుండే. ఈ అమ్మ జర ఇంత గొప్పగా అయిన వరకు పోయినాము. తర్వాత ఇంకా ఆయన మేస్త్రి పని నేర్చుకున్నాడు, సుతార్ పని నేర్చుకున్నాడు. ఇంకా నేను ఆయన చేతి కింద మాలి అనికి ఇంకా పూనా బొంబాయికి వెళ్ళినాం. పూనా బొంబాయికి పోయినామంటే మా అన్నం మేము తిన్నాం ఇక. ఓకే. సో ఆడ కష్టపడి పిల్లల్ని మంచి చదివించడానికి బాగా ప్రయత్నించారు, చదివించినాం. ఇక శిల్కది ఏం లేదు మాకు, కంట్రోల్ బియ్యం లేదు మాకు, శిల్కల లేదు మాకు. మా అత్త అయితే మాకు బియ్యం అంటే కారట్ అని ఒక్కడే ఉన్నాడు దాంట్లో కారట్లా. మీ కొడుకు బియ్యం అంటే ఇవ్వకుండే మమ్మల్ని. ఈడుకొచ్చి వెనక కోమటాయ ఉంది, కోమటాయతో తీసుకొచ్చి కిలో తీసుకొచ్చి అంత అల్లం ఉంటుండే, మొత్తం అల్లమే. అల్లం బీకేసి అంత ఇది చేసి బయలు చేసుకొని ఇంట్లో ఏమన్నా పురుగు పూసు ఉందా ఏమైనా ఉందా, పెంకటిల్లు ఉండే లోపట, ఈ ఒక్కటే మూత ఉండే, ఈ కొట్టటి ఇంట్లో ఉండే లోపల. ఇంకా నా పిల్లలు ఏం చేస్తున్నారో ఎట్లా చేస్తున్నారో అని అంత అల్లం పిల్లలకి ఏం తెలుసు, లేవాలి ఇంకా పొద్దున్నే ఇంకా స్కూల్కు వాళ్ళకి ఆడవాడి ఉంటుంది. ఇంకా వచ్చి అంతా చేసుకున్నాలే. ఆ కిలో బియ్యం తెచ్చుకొని ఎంబడి దొరకపోయినప్పుడు కిలో తెచ్చుకొని తింటుంటే మీడ వాళ్ళు ఈడు ఉన్నప్పుడు అయితే ఇంకా మంచిగానే పెట్టిపోతుంటే వాళ్ళకు బియ్యం పెట్టిపోతుంటే, జొన్నలు పెట్టిపోతుంటే, అన్ని పెట్టిపోతుంటే.